శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలములోను గ్రహస్థితులు ఏవేవి మనకి మేలు చేస్తున్నాయి అంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర, రవి, కుజ ఈ 3 గ్రహాలు బాగున్నాయి. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే కుటుంబ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంతో ఉండడానికి వీరు కొంచెం సమయాన్ని వెచ్చించి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా ఏమీ కనబడబోవడం లేదు. అలాగే ఏదైనా ఒక పని చేయాలంటే మనకి ధైర్యం ఉంటుందా అంటే సొంతగా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీదనే స్థిరమైన ఆలోచనలు పెట్టుకోవాలంటే వీరికి వేరే వాళ్ళ అభిప్రాయాలు మనం తీసుకోవాలి కదా. మనం ఒక్కటే ఇలా తీసుకుని స్వతంత్రంగా చేసేస్తే ఎలాగా అనేటటువంటి అస్థిమితమైన ఆలోచనలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే మాతృవర్గరీత్యా అంత పూర్తిగా చాలా బాగున్నటువంటి కాలము కాదు. ఇంకా కొంచెం మీరు శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విద్యార్థులు కూడా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయదారులకి ఈ కష్టం అనేది తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడే కష్టానికి తగిన ఫలితం రాబోవడం లేదు. సంతాన విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా అంత అనుకూలమైన పరిస్థితులు రాలేదు. అయితే షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువగా మీరు ధనాన్ని అప్పు తీర్చుకోగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
అలాగే శుభకార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు పెడతారు, మరమ్మతుల మీద కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు, స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం ఉంది, శత్రువులు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా అనారోగ్యం ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదైనా బాధిస్తూ ఉన్నట్లయితే అనారోగ్యం పూర్తిగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా పూర్తిగా ఏమీ అనుకూలత రాలేదు. మళ్ళీ ఇప్పటి వరకు ఎవరికైతే వివాహాది శుభకార్యాలు కుదరలేదో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క అన్వేషణ ప్రారంభించాల్సిందే. మళ్ళీ పునః కృషి మొదలు పెట్టాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలకైతే తప్పనిసరిగా వెడతారు, ధనాన్ని ఖర్చు పెడతారు. ఉన్నట్టుగా ఉండి ధనం ఏమన్నా నష్టం వస్తుందా అనే ఆలోచన వస్తుంది, అయితే అది ఏమీ రాదు. చతుర్గ్రహ కూటమి మీద షష్ఠ స్థానంలో వీరికి ఏర్పడుతోంది. శని గారి యొక్క దృష్టి పడింది, గురుగారి యొక్క దృష్టి పడింది, కాబట్టి ఇక్కడ శుభాశుభ మిశ్రమం అనే చెప్పాలి. అయితే జాగ్రత్తల విషయంలో మటుకు జాగ్రత్తగానే ఉండండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ విషయంలో అయితే కొంచెం ఉల్లాసంగా ఉంటుంది మీకు. ఈ విషయం మనకి బానే ఉంది, ఏదో ఒక ఇంక్రిమెంట్ పడింది, లేదా అనుకున్న స్థాన చలనం అయింది, లేదా మనకి డిపార్ట్మెంట్ చేంజ్ చేశారు, ఏదో ఒకటైనా మనకి ఫేవర్గా జరిగింది అనేటటువంటి ఆనందంలో ఉంటారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మారి శనిగారితో ఉంటున్న కారణం చేత ఇంకా అంతకన్నా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే రాబోవడం లేదు. ఇక్కడ షష్ఠ స్థానంలో చాలా అద్భుతంగా ఇస్తున్నారు, కానీ ఫలితాలు అక్కడ నవమం దగ్గరికి వచ్చేటప్పటికి అంతగా అనుకూలత లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి, యోగా చేయండి, అలాగే శివారాధన చేయండి. చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.